ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. జనసేన ఇన్ఛార్జ్ వరుణ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్న అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అనంతపురం ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్ రెడ్డి ఈరోజు ఈ శంకారామం కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. జగన్ రెడ్డి సిద్ధమైన సభలు పెట్టి, బస్సులు పెట్టి, మందిచ్చి, బిర్యానీ పొట్లాలిచ్చి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి సిద్ధమైన సభలు పెడుతుంటే, కానీ ఈరోజు నిస్వార్థంగా మన నారా లోకేష్ గారు వచ్చారని చెప్పి నిస్వార్థంగా వచ్చిన తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్ రెడ్డి ఈరోజు రోడ్లపైకి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితిలో లేడు కాబట్టి సిద్ధమైన సభలు కొట్టి, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని, కార్యకర్తలను రెచ్చగొట్టి, మీడియా ప్రజలపైన దాడులు చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. కానీ మేము అడుగుతున్నాం జగన్ రెడ్డి గారిని, దేనికి నువ్వు సిద్ధం సభలు పెడుతున్నావు? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికే నువ్వు సిద్ధం సభలు పెడుతుండేది. దేనికి సిద్ధం నువ్వు అని చెప్పి మేమందరం అడుగుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ ఉద్యోగస్తులు 1వ తారీఖు నువ్వు జీతం ఇవ్వకపోవడానికే నువ్వు సిద్ధం అని చెప్పి మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో నిరుద్యోగులు వలస పోవడానికే నువ్వు సిద్ధం అని చెప్పి మేము అడుగుతున్నాము. పంట నష్టం వచ్చిన రైతులకు న్యాయం చేయకపోవడానికే నువ్వు సిద్ధం అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నా మనకు తెలుసు. రోడ్లు వేయకపోవడానికే నువ్వు సిద్ధమని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ఏర్లై పారించడానికే నువ్వు సిద్ధమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు నీ ఎమ్మెల్యేలు ఇసుకని అడ్డగోలుగా అమ్ముకోవడానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. దేనికి సిద్ధం జగన్ రెడ్డి? వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నాము, హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం చెప్పి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఓట్లు అడగాల్సిందిగా కూడా మేమందరం అడుగుతున్నాము. అదేవిధంగా ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు. జనసేన టీడీపీ ఒక కలయిక వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది. గతంలో కూడా మనం చూసాం, నారా లోకేష్ గారు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా యువగలం పేరు పైన దాదాపు 3200 కిలోమీటర్లు తిరిగి కార్యకర్తలకైతేనే కానీ, అటు జనసేన కార్యకర్తలందరికైతేనే కానీ ఒక భరోసా ఇచ్చి, వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ అయితేనే కానీ, తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్స్ అయితేనే కానీ అన్ని చూపించి ఒక భరోసాగా తోడుగా నిలబడడం జరిగింది. అదేవిధంగా మొన్న జెండా సభలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ప్రజలకు నిలబడిన తత్వైతంగా వాళ్ళు ఇచ్చిన భరోసా మనం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ప్రజలందరూ స్వాగతిస్తూ ముందుకు వచ్చిన దానికి వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు అనంతపురం జిల్లా అంటే ఎంతో ఇష్టమైన జిల్లా. అనంతపురం జిల్లా వెనకబడిపోయింది, అనంతపురం జిల్లాని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్నోసార్లు మనతో ప్రస్తావించారు. ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి న్యాయం జరుగుతుంది, అనంతపురం అర్బన్కు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇరు పార్టీల నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అనంతపురం అర్బన్లో స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశామంటున్నారు తప్పితే ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పేసి మన అందరికీ తెలుసు. అలా ఇక్కడ మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అనంతపురం ఇక్కడ అర్బన్లో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో, ఆయన ఇక్కడ నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా తీసి మార్పిస్తానని చెప్పారు. కానీ ఆ డంపింగ్ యార్డ్ మార్పులు ఏ రోజు జరగలేదు. అక్కడ ఉన్న పక్కన నుండి ఇళ్లలో కానీ వాళ్ళకి జ్వరాలు వచ్చి అక్కడున్న ఆవులు కూడా అక్కడ చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ముఖ్య హామీ ఇచ్చారు వాళ్ళు ఆ రోజు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ మార్చలేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా శానిటరీ ఇష్యూస్, ఎంత శానిటరీ ఇష్యూస్ ఉందంటే మన అనంతపురం అర్బన్ మొత్తం అన్ని ఇష్యూస్ ఉన్నాయి. మహిళా టాయిలెట్లు దాదాపు 250 పైన పైచులకు టాయిలెట్స్ ఉండాలి. ఎంతో మంది మహిళలు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా రోడ్లు అనంతపురం అర్బన్లో ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉండేటివి. కానీ ఈ రోజు మనం చూస్తుంటే అనంతపురం అర్బన్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. వర్షాలు పడితే శ్రమదాన కార్యక్రమం ద్వారా కూడా జనసేన నాయకులందరూ కలిసి రోడ్లు మమ్మతో కూడా ఆ రోజు మనం గుంతలు పుచ్చే కార్యక్రమాన్ని కూడా చేశాము. అకాల వర్షాల్లో ఈ ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వర్షాలకి గురై మునిగిపోతుంటే
ఆ రోజు జనసేన పార్టీ అయితేనే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అయితేనే కానీ వెళ్ళి వాళ్ళందరికీ తోడు ఉండడం మనం అందరం చూసాము. కేంద్ర నిధులు ఇచ్చిన బడ్జెట్తో బళ్ళారి బైపాస్ నుంచి ఈ పంగల్ రోడ్ వరకు ఏదో ఫ్లైఓవర్ వేసామంటున్నారు, కానీ అది కేంద్ర బడ్జెట్ నుంచి తెచ్చి వీళ్ళేదో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం అనంతపురం అర్బన్లో తాగునీరు లేక గత 2 నెలల నుంచి ఆ ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం నాయకులు అయితేనే కానీ జనసేన నాయకులు అందరూ అయితేనే కానీ ప్రజలందరికీ గట్టిగా నిలబడడం జరిగింది. ఇది ఏమైనప్పటికి కూడా అనంతపురం అర్బన్లో రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంచి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం అర్బన్లో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే కానీ నాయకులు అయితేనే కానీ చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్లి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి భారీ మెజారిటీతో అనంతపురం అర్బన్ ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వచ్చే ఈ ప్రజాస్థాపనకు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనే కానీ నాయకులు అయితేనే కానీ అందరం కలిసి గట్టిగా కష్టపడి ఇరు పార్టీలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.